కర్ణాటక ప్రచారం పీక్ స్టేజ్కి చేరుకుంది. మరో 4 రోజుల్లో ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని పార్టీల హేమాహేమీలు రంగంలోనికి దిగుతున్నారు. ఇవాళ ప్రధాని మోడీతో పాటు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్నికల సభల్లో పాల్గొనున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఎవరికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని ప్రీ పోల్స్ చెబుతుండటంతో సర్వశక్తులు వడుతున్నాయి పార్టీలు. అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీ ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే 2 పార్టీలు హేమాహేమీలను ప్రచారంలోకి దించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ బెంగళూరులో ప్రచారం నిర్వహించనున్నారు. బసవన్నగుడిలోని నేషనల్ కళాశాల మైదానంలో జరిగే సభలో మోడీ పాల్గొంటారు. ఇదే వేదికపై మోడీ బెంగళూరు నగరంలో పోటీ చేస్తున్న మొత్తం 28 మంది అభ్యర్థులను పరిచయం చేయనున్నారు. మరోవైపు అమిత్ షా కూడా ప్రచారం నిర్వహించనున్నారు. ఇక కాంగ్రెస్ తరపున రాహుల్ ఇప్పటికే రాష్ట్రాన్ని చుట్టేయగా ఇవాళ సోనియా గాంధీ కూడా రంగంలోకి దిగుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు వెళ్లిన సోనియా అనారోగ్యానికి గురవడంతో అప్పటి నుంచి ఏ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదు. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్లలో ఎన్నికలు జరిగినప్పటికీ సోనియా ఏ రాష్ట్రంలోనూ ప్రచారం చేయలేదు. 21 నెలల విరామం తర్వాత కర్ణాటక ఎన్నికల ప్రచారంలో సోనియా పాల్గొంటున్నారు. బీజాపూర్లో జరిగే ఎన్నికల సభలో సోనియా ప్రసంగించనున్నారు. బీజాపూర్లో సోనియా ర్యాలీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత ఆమె తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లోనే ప్రచారం చేయబోతున్నారని, ఈ రాష్ట్రం కాంగ్రెస్కు ఎంతో ముఖ్యమనేందుకు ఇదో ఉదాహరణ అని కర్ణాటక నేతలు అంటున్నారు. ఇటు ప్రధాని మోడీ, అటు సోనియా ప్రచారంతో కర్ణాటక ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఈ నెల 12న కర్ణాటకలో ఎన్నికలు జరగనుండగా 15న ఫలితాలు వెల్లడవుతాయి.